యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి భూదాన్ పోచంపల్లి మండలాల్లో పదుల సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. కంపెనీలొస్తే తమకు ఉద్యోగాలొస్తాయి, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని స్థానికులు భావించారు. ఇప్పుడు అవే కంపెనీలు వెదజల్లే విషవాయువులు, ప్రమాదకరమైన రసాయనాలతో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గాలి, నీరు, నేల విషవలయంలో చిక్కుకుపోయాయి. కెమికల్ ఫ్యాక్టరీలున్న పరిసర గ్రామాల్లో పంటలు పండకపోగా రకరకాల వ్యాధులు సోకుతున్నాయి. చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాల్లో 70కి పైగా పరిశ్రమలున్నాయి. చౌటుప్పల్ పరిధిలోని దండు మల్కాపూర్, కొయ్యలగూడెం, ధర్మాజీగూడెం, లింగోజీగూడెం, అంకిరెడ్డిగూడెం, ఆరిగూడెం, కాట్రేవు, పంతంగి, స్వాములవారి లింగోటం, మందొళ్లగూడెం ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలున్నాయి. భూదాన్ పోచంపల్లి మండలంలోని దోతిగూడెం, బీబీనగర్ పారిశ్రామికవాడ, చౌటుప్పల్ పక్కనే ఉన్న చిట్యాల, వెలిమినేడు, పిట్టంపల్లి, గుండ్రాంపల్లి, ఏవూరు ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమలు ఏర్పాటైన సమయంలో స్థానికులకు ఉపాధి కల్పిస్తామని యాజమాన్యాలు చెప్పాయి. ఈ పరిశ్రమతో ఉపాధి కలుగుతుందని అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఇక్కడ ఉపాధి కలగకపోగా కాలుష్యం పెరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పొలాలు కలుషితం కావడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా కంపెనీల వల్ల ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరు మాత్రం లబ్ధి చెందడం లేదు. కనీసం ఒక ఉద్యోగం పెట్టుకుందామన్నా పెట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అవుట్ ఆఫ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే బాగుపడుతున్నారు తప్ప స్థానికంగా ఉన్నటువంటి వారు ఎటువంటి వారికి ఇక్కడ ఉపాధి కానీ, ఒక చిన్న ఆటో కానీ, కారు కానీ, వెహికల్స్ కానీ పెట్టుకుందామంటే మమ్మల్ని మోతే ఎలగొడుతుంది. మీరు లోకల్ వాళ్ళు, మీకు లేదు, మిమ్మల్ని పెట్టుకోమని చెప్పి హేళన చేసే అవకాశం ఉంది. మా ఊళ్ళో 8 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. 8 ఫ్యాక్టరీల్లో కూడా జాబులు చేసుకుందామంటే జాబులు ఇవ్వట్లేదు. పెద్ద చదువుకున్న వాళ్ళకే అంటున్నారు కానీ చదువుకున్న వాళ్ళకు కూడా ఎవరికి సహాయం ఇవ్వట్లేదు. విషపూరితమైన గాలి సాయంకాలం వచ్చేస్తే బోర్లు పింక్ కలర్ పోస్తున్నాయి. ఎలర్జీ వస్తుంది. చిన్నపిల్లలు విలేజ్లో ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలర్జీ వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సరు అలాంటివి బాగా వస్తున్నాయి. చాలా కంపెనీలు వందల ఫీట్ల బోర్లు వేసి వ్యర్థాలు, కాలుష్యాన్ని నేరుగా భూమిలోకి పంపిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు దగ్గరలో ఉన్న పిల్లాయిపల్లి కాలువ, చెరువుల్లో రాత్రి వేళల్లో కాలుష్య కారకాలైన వ్యర్థాలను పారబోస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు రాత్రి వేళల్లో ట్యాంకర్ల ద్వారా, మరికొన్ని ఏకంగా పైపుల ద్వారా వదలడం ద్వారా భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. భూగర్భ జలాలు కాలుష్యం కావడంతో పచ్చటి పంటలతో కలకలలాడిన మండలాలు ఇప్పుడు కాలుష్య కాసారంగా మారాయి. బోర్ల నుంచి వచ్చే నీరు రంగు మారి వాసన వస్తున్నాయి. ఈ నీటిని పశువులు కూడా తాగడానికి ఇష్టపడడం లేదు. ఈ నీటితో పండించిన పంటలకు దిగుబడి తక్కువగా రావడంతో పాటు స్థానికంగా మార్కెట్ కూడా లేకుండా పోయింది. ఆయా మండలాల్లో పండిన వడ్లను మిల్లింగ్ చేస్తే నూక ఎక్కువగా వస్తుందన్న కారణాలతో వాటిని తీసుకోవడానికి మిల్లర్లు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. బతుకు తెరువు ఆగమై ఉపాధి కోసం ఇక్కడి ప్రజలు పట్నం బాధపడుతున్నారు. ఇప్పుడు వేరే ఆడుకునే లేదు. ఊళ్ళకెళ్ళి అన్ని తెచ్చుకుంటున్నాం, ఫిల్టర్ నీళ్ళే తెచ్చుకుంటున్నాం ఎవరికైనా. ఇక బలరకు ఇది తాగితే అవి మంచిగా ఉంటలేవు. బలరే కదా వాటికి ఎంతగానో కట్టుకురాము, నీళ్ళు అని కట్టుకొస్తలేవు. అవి తాగిన సందే అవి కూడా మంచిగా ఉంటలేవు. ఏమైనా కషాయి తట్టే అవుతున్నాయి ఆ ఫసలు. నీళ్ళ వల్ల నీళ్ళు తాగి, ఈ కెమికల్ నీళ్ళు తాగి, ఈ కంపెనీల నీళ్లు కెమికల్ వచ్చి ఇట్లా అవుతున్నాయి ఫసలు. ఆ మేకలైనా ఏం మంచిగా ఉంటలేవు. ఆవులు ఈ నీళ్ళ వల్లనే ఏ పే చేస్తలేవు. అన్ని మొత్తం డేంజర్ అవుతున్నాయి. ఈ కెమికల్స్ రసాయన పరిశ్రమలో ఎఫ్లెంట్ అంతా ఏమైందంటే పిల్లలకు అంతు చిక్కని వ్యాధి అందులో కలపడం వల్ల తాగిన పిల్లలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, బర్రెలకు, పశువులకు బెందులు రావడం, దురద, ఊపిరితిత్తులు ఖరాబు కావడం, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీలు ఖరాబు కావడం ఇవన్నీ జరుగుతుంది. ఎంత కెమికల్ని ఎట్లా తీసేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అది చేసినా కూడా, ఫిల్టర్ చేసినా కూడా పోయే పరిస్థితి కాదు. అది కెమికల్. అది దాదాపు భూమిలో ఇంకిన కెమికల్ కూడా ఒక 200 సంవత్సరాల వరకు ఆ భూమిలోనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రత్యేకంగా స్థానిక పరిశ్రమలు కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ కెమికల్ ఫ్యాక్టరీల వల్ల మొత్తం పొల్యూట్ వచ్చే వేస్ట్ కెమికల్ మొత్తం దీంట్లో కలుపుతున్నారు. ముఖ్యంగా ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి మొత్తం ఈ పిల్లాయిపల్లి కాలువలో కలిపితే మొత్తం పంటలు కానీ, బోర్బావులు కానీ, బోర్లు కానీ అన్ని పొల్యూట్ అయిపోయి మొత్తం ఎర్రగా వాటర్ రావడం జరుగుతున్నది. ఈ కంపెనీలు ఉండొద్దు, మంచి తేట నీళ్ళు ఉండేది. మేము తాగినా మంచిగా మంచి నీళ్ళు తాగేది. ఈ తానాలు చేసేది, తానం చేసినా కానీ దుల్ద గోకుడు. ఇక మొత్తం కూలీలు తాగినా కానీ ఏందమ్మా ఇవాళ మీ నీళ్ళు బుక్కలు పోసుకున్నా కానీ చెలిమలంతా మాడిపోవటము, చెలిమలు వలుగుటము, మొత్తం ఈ కెమికల్ నీళ్ళు తాగి వాతావరణానికి మనుషులు తట్టుకోలేకపోతే పొక్కులు వస్తాయి, దుల్దు వస్తుంది, చెమటకాయలు, చిన్న చిన్న కురుపులు వస్తున్నాయి. ఆ కురుపులు గిచ్చే వరకు ఆ రక్తం తయారయ్యి చీములు తయారవుతున్నాయి ఈ నీళ్లకు.
కంపెనీల నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టాలంటూ ప్రజలు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, కలెక్టర్లకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. రసాయన పరిశ్రమల గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంతో అంతమగూడెం, దోతిగూడెం రైతులు ప్రధానమంత్రి కార్యాలయానికి 2 ఏళ్ల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పీఎంఓ వెంటనే దర్యాప్తు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలిచ్చింది. 2022 జనవరిలో ఎన్విరాన్మెంట్ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. చౌటుప్పల్, భూదాన్, పోచంపల్లి మండలాల్లోని పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం కారణంగా జరుగుతున్న నష్టాల గురించి రైతులను అడిగి తెలుస్తున్నారు. నీరు, మట్టి శాంపిల్స్ కూడా సేకరించారు. బోర్ల నుంచి వచ్చే నీరు తాగడానికి ఏమాత్రం పనికి రావని రిపోర్టు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో కాలుష్యకారక రసాయన కంపెనీలపై పీసీబీ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చి సరిపెట్టారు. కాలుష్య కారకాలను బయటికి వదిలితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నోటీసులు అందుకుంటున్న కంపెనీలు సరిదిద్దుకుంటామని ఆఫీసర్లకు చెబుతూ తప్పించుకుంటున్నాయి. చాలా ఇండస్ట్రీస్ లా సాయంత్రం కాగానే వచ్చే వాసనతోటి కూడా ఎయిర్ పొల్యూషన్ తోటి కొన్ని గ్రామాల్లో బయటికి కూడా వెళ్ళలేకపోతుండ్రు. ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం మేము. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి మించింది నాకేం లేదు. ఇంకా మీరందరూ ఇమీడియట్ గా మీ ధోరణి మార్చుకోవాలి, యాజమాన్యంతో మాట్లాడుకోవాలి. తప్పకుండా మీరు ఈ పొల్యూషన్ కు కారణమయ్యే ఇండస్ట్రీస్ మొత్తము పొల్యూషన్ వెదజల్లకుండా ఏ విధమైన ట్రీట్మెంట్ మీరు పద్ధతులు అవలంబించాలనో టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి. అంతవరకు అవసరమైతే మీ ఫ్యాక్టరీ బంద్ చేసుకోండి. కెమికల్ ఫ్యాక్టరీల కాలుష్యంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టి సారించారు. ప్రజారోగ్యానికి ముప్పుగా తయారైన కంపెనీల కాలుష్యాన్ని అరికట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. పిలాయిపల్లి కాలువలో పరిశ్రమలు కాలుష్యాన్ని వదులుతున్నాయని సమాచారం తెలుసుకున్న ఆయన ఇటీవల కాలువను పరిశీలించారు. రూల్స్ పాటించని పరిశ్రమలను మూసివేయిస్తామని హెచ్చరించారు.